వెంకటనాథుడు తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవాడు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకు సంబంధించిన ధాన్యం, కూరగాయలుస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు స్వామి చెప్పే పాఠాలకు కనబరిచే శ్రద్ధకు తనకు కూడా పాఠాలు చెబుతుండగా మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహ ఆవేశాలతో తమ పిల్లలను పంపించడం మానివేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది. భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడని, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు. అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నా స్వామివారు కులమతాలకు అతీతంగా వ్యవహరించారు.